ఇక సరిహద్దులు దాటిన ఫోన్ ట్యాపింగ్ జాబితాలో తెలంగాణతో పాటు ఏపీ నేతల ఫోన్లు కూడా. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కదలికలు సంభాషణలపై నిఘా. ఎప్పటికప్పుడు ఆ వివరాలు నాటి ఏపీ సీఎం జగన్ కు తవ్వుతున్న కొద్దీ బయటపడుతున్న ప్రభాకర్ రావు లీలలు. నేడు ఆయనను మరోసారి విచారించనున్న సిట్. ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నిర్ధారించుకునే ప్రయత్నంలో అధికారులు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, గాలి అనిల్ కుమార్, గద్వాల నేత సరిత వాంగ్మూలాల నమోదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ తో పాటు సంబంధిత అధికారులను శిక్షించాల్సిందే అంటున్నారు మహేష్ కుమార్ గౌడ్. నేడు సిట్ ముందుకు బీజేపీ నాయకులు కూడా. ఇక తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సరిహద్దులు దాటింది. తెలంగాణలోని సొంత పార్టీ సహా అన్ని రాజకీయ పార్టీల నాయకుల ఫోన్లతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన కొందరు రాజకీయ నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు సమాచారం. తన ఫోన్ను తెలంగాణ ఎస్ఐబి అధికారులు ట్యాప్ చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గతంలోనే ఆరోపించారు. షర్మిల ఫోన్తో పాటు ఆమె ఎవరెవరితో మాట్లాడుతుంటే వారందరి ఫోన్లను కూడా ఎస్ఐబి అబ్జర్వేషన్లో పెట్టిందని సిట్ విచారణలో వెల్లడైనట్టు సమాచారం. షర్మిలకు సంబంధించిన ఒక కోడ్ నేమ్ వాడారని, ఆమె కదలికలు సంభాషణలకు రికార్డ్ చేసి నాటి ఏపీ సీఎం వైఎస్ జగన్కు పంపించారని తెలిసింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేసే ద్వితీయ శ్రేణి నేతలు మొదలు ఆ రాష్ట్ర నాయకత్వం వరకు ఫోన్లను ట్యాప్ చేశారని నెలల తరబడి చేసిందంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ఏంద్రా నాయన. అరే భార్య భర్తలు ఈటల రాజేందర్ సత్యమణి ఈటల రాజేందర్ మాట్లాడుకునే మాటలు వినడేంది? ఎవరికి జీవించే హక్కు లేదా? స్వేచ్ఛ లేదా? ఇదేం దుర్మార్గం రా బాబు. భారత రాజ్యాంగం మీకు చెప్పింది ఏంది, మీరు చేసింది ఏంది? అసెంబ్లీకి పోయి ప్రమాణం చేసింది కదరా నాయన, ఎవరిని కూడా మేము ఇబ్బంది పెట్టమని. మీరు నమ్ముకునే దేవుళ్ళ పైన, మీరు నమ్ముకునే రాజ్యాంగం పైన ప్రమాణం చేస్తారు కదరా. ఎటుపోయింది ప్రమాణాలన్నీ? సిగ్గుపడండి ఇప్పటికైనా. ఇక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికు ముందస్తు బెయిల్ నిరాకరణ. క్వారీ యజమానికి బెదిరింపుల కేసులో ఎమ్మెల్యేకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలిందట. తుక్కుగూడలో డబల్ ఇండ్ల లబ్ధిదారుల జాబితా కొట్టివేత. అధికారులు మార్గదర్శకాల్ని పాటించలేదు. అర్హులైన పిటిషనర్లు ఇతర స్థానికులకు 3 నెలల్లో ఇల్లు ఇవ్వాలని హైకోర్టు చెప్తా ఉంది. ఇక మావోయిస్టుల ఘాతుకం, 3 హత్య, 12 మంది కిడ్నాప్, మృతులంతా లొంగిపోయిన నక్సల్స్ కుటుంబ సభ్యులు. ఛత్తీస్గఢ్లో బీజాపూర్లో ఘటన. ఇక రోబోలకు స్పర్శ అనుభూతి, వేడి, నొప్పిని గుర్తించే రోబోటిక్ చర్మం అభివృద్ధి. కేంబ్రిడ్జ్ పరిశోధకుల విగ్రహ ఆవిష్కరణ. ఈ చర్మంతో సున్నితమైన తేలికైన సెన్సార్ గా మారబోతున్న రోబోటిక్. రోబోలో కూడా స్పర్శ వస్తుంది. రోబో సినిమా కదా గుర్తుకొచ్చినట్టు అయిపోయింది ఇప్పుడు.